కూటమి క్రియేట్ చేస్తున్నాడని 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ సిచ్యువేషన్. ఇప్పుడు 2024లో బీజేపీ రాలేదనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ తో పోతాడు. ఎందుకంటే ఆయనకి నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ కావాలి. రెండోది, ఆయన ఏదో పెద్ద జాతీయ నాయకుడిలాగా అసలు ఈ కూటములన్నీ క్రియేట్ అవుతుందని చూపించి ఏదో 0.5%, 0.2% ఎవరైనా పిచ్చి అమాయక జనం ఉంటే వాళ్ళ ఓట్లు వేయించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ రకాల పొత్తులు ఉంటాయని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సార్. బీజేపీ జనసేన తెలుగుదేశం, కాంగ్రెస్ కమ్యూనిస్టులు జనసేన తెలుగుదేశం ఇవే ఉంటాయి. రైట్. చౌదరి గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు సార్, రామ్ కుమార్ గారు అడిగింది ఏంటంటే, నాకు తెలిసి నాకున్న కొంత సమాచారం బీజేపీ నాయకులతో ఒక ప్రపోజల్ అయితే మోడీ గారిని ఒప్పించారని అన్నాను. అది రామ్ కుమార్ ని లైవ్ టైం ఆ విషయం చెప్తున్నాను. ఎంపీలన్నీ కూడా బీజేపీకి ఇచ్చేసేయాలి, ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసేయాలి. వైసీపీతో కే చెప్పాలంటే నీకు కోపం వచ్చింది, కానీ ఎంతకంటే ఇంక వేరే వార్డ్స్ నా దగ్గర లేవు. దయచేసి ఇప్పుడు అడ్డం పడితే వెంకటరెడ్డి కామెడీ చెప్తే సరదా కామెడీ వేరు, ఇదే కామెడీ. ఇది చాలా కూడా ఉంటది. మనం మాట్లాడడానికైనా సరే పార్లమెంట్ సీట్లు ఇచ్చేయడము, అసెంబ్లీ సీట్లు ఇచ్చేయడం వినడానికి అక్కడ ఆయన సీఎం ఎమ్మెల్యే ఎవరు అడిగారంట, మొత్తం గుర్తుగా పోయారంట. ఏదో శంకర్ గారు మరి మనం చిన్నపిల్లల ఆట ఆడుకోవద్దులేండి. నవ్వుతారు ఎవడన్నా, నర్మగర్భం లేదు వెనక గర్భం లేదు ఊరుకోండి సార్. నవ్వుతారు ఎవడన్నా అంటే కనుక ఎంపీ ప్రాంతీయ పార్టీ అంటే స్వాంతం ఎంపీ సీట్లు ఎవరికో ఇచ్చేసేసి మీరు చేసుకోండి ఊరుకోండి సార్. మరి మనం డిబేట్ కామెడీ చేసుకోవద్దు దయచేసి. వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వెంకటరెడ్డి గారు బీజేపీని టీడీపీని దూరం చేసే పరిస్థితి వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్ గా. ఆయన దూరంలో ఈ బీజేపీ ఉంటుంది, వాళ్ళిద్దరు కలమని చెప్తారేంటి లేదు, వాళ్ళిద్దరు దూరం చేసి అంటే బీజేపీ సింగిల్ గా అవన్నీ బాగానే ఉంది. కాకపోతే పార్టీకి ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేస్తారు, తర్వాత ఇటు పక్కన అనేది ఎట్లా ఉంటుంది, జోక్ గా ఉంటుందా సీరియస్ గా ఉంటుందా? అది రేపైనా ముందుకు వచ్చేదే. కాకపోతే ఏమి ఇప్పుడు బీఆర్ఎస్ కి వాళ్ళకి పొత్తని చెప్పినట్టుగానే ఉంటది. అంతకు మించి జనాలు అంత ఎర్రోళ్ళు అంటారంటే ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే బీజేపీ వైసీపీ దూరం చూస్తే ఎవరికైనా కొత్త కామెడీ మనం ఇక్కడ రచిద్దాం కానీ, కొత్త కామెడీ కథ రచిద్దాం లేదు కానీ. నవ్వుతారు ఎవడన్నా ఇంట కానీ. రామ్ కుమార్ గారు చెప్పుకుంటారు వాళ్ళే, చెప్పనండి రామ్ కుమార్ గారిని చెప్పనండి. ఇంకా రామ్ కుమార్ చెప్పాలంటారు మీరు? రామ్ కుమార్ గారు మీరే తెరదించాలి దీనికి. మీరు అసలు మాట్లాడారు సబ్జెక్ట్ అని సబ్జెక్ట్ అంటే నవ్వుతారు సార్. చెప్పండి రామ్ కుమార్ గారు. రామ్ కుమార్ గారు కదా అడ్డుపడా నేను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున సీట్లని కాంగ్రెస్ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ కోసం వస్తున్నారంటే చిన్నపిల్లల అట్లాగా ఉండకూడదు డిబేట్ అనేది. ఒక క్లారిటీగా ఉండాలి. సమాచారం నాకు వచ్చింది అంటే దాంట్లో స్పష్టత ఉండాలి. అదేదో వేగం ఒక 5-10 చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. 25 సీట్లు ఎంపీ సీట్లని వాళ్ళకి, అసెంబ్లీ సీట్లకి అనేటువంటి దగ్గరనే జోక్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రెషన్ ఏంటండి? అక్కడ సంబంధం ఏంటది? చంద్రబాబు గారు చేసేది ఏంటది? బీజేపీతో చంద్రబాబు గారు చేసేది ఏంటి? లేకపోతే ఇప్పుడు జనసేన చేసేది ఏంటి? ఇప్పుడు ముగ్గురు కలుపుకుంటాం, ఇటు వీళ్ళతో వాళ్ళతో తెలుగుదేశం చిల్లీగా ఉంటుంది. రాజకీయాన్ని చిన్నపిల్లలు అట్లాగా మార్చుకోరు, డిబేట్ లో హుందాగా మాట్లాడుకుందాం. కానీ నేను రామ్ కుమార్ గారిని ఆన్సర్ చేయని. రామ్ కుమార్ గారు చెప్పండి. తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ జాతీయ స్థాయిలో దిక్కుమాల ప్లాన్ అయితే ప్రపోజల్ పెట్టారు మోడీ గారి దగ్గర. నాకు తెలుసా విషయం, అది ఎవరు చెప్పారు నాకు చెప్పండి. గెలవడం కోసం చేస్తున్న కుట్ర